క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి రెండవ శనివారము ఉపవాస కూడిక. మహాదేవునికి ఇష్టమైనటువంటిది ఉపవాస కూడిక. మహాదేవుడు చూచి ఆనందించి ఆమేన్ అని ముద్ర వేసే విజ్ఞాపన కూడిక. ఈ కూడికలో ఆ మహాదేవుడి ఆయన మనోగతాన్ని మనకు తెలియచేసినటువంటి వాక్యాన్ని ఇది మనం ధ్యానిస్తున్నాం. ఆయన లోకంలో ఆయా ప్రాంతాల్లో సువార్థీకరణ అద్భుతాలు చేశారు. జాగ్రత్తగా వినాలి. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని బోధించారు. ఒక నూతనమైన అనుభవంతో కూడిన అద్భుతాలని ఆయన గ్రామాల్లో చేశారు. అంత మాత్రమే కాకుండా వారు ప్రత్యేకించబడినటువంటి వారిని వారి ఇంకనూ ఆశ్చర్యకరమైన స్థితులను చేయించారు. లెక్కలేని వారు, కొరగాని వారు అయినటువంటి టూర్ దేశంలో ఆయన ఆ సువార్థీకరణ చేయలేకపోయారు. జాగ్రత్తగా వినాలి. ఆయన అద్భుతములు ఆశ్చర్యములు చూచి అనుభవించిన ప్రాంతము వారిని ఆయన చేయలేనటువంటి తూర్పు ప్రాంతంలో వారితో కంపేర్ చేస్తూ, నేను అక్కడ చేసినట్టు ఎంతో బాగుండేది, దేవుడు మనోగతాన్ని చూడండి. వారు ఇప్పుడు రక్షించబడేవారు, వారు మానవ మనసు పొందేవారు, వారు మంచివారుగా ఉంటున్నారు, నేను వారిని లెక్క చేయలేదని ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తప్పును ఒప్పుకుంటున్నాడు కదా. ఐ కుడ్ కమిట్ ఎ మిస్టేక్ అబౌట్ దిస్ అని మనలాంటి రక్షించబడి దేవునితో ఉన్న మనలను, మనం చేస్తున్న నీతిని, మన విశ్వాసతను, ఆ కొరగానటువంటి జీవన విధానాన్ని చూసి బాధపడుతున్నాడని గుర్తించుకోవాలి. God is specifically looking at us. మన కోసం ఆయన చూస్తున్నారు. మనలను ఆయన నీతిని చూస్తున్నారని కూడా గుర్తించుకోవాలి. మన హృదయ రహస్యములను చూస్తున్నారని కూడా గుర్తించుకోవాలి. ఆ గుర్తింపులో ఆయన ఒక ప్రాంతానికి, ఆయన వెళ్ళనటువంటి ప్రాంతాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. అయ్యో ప్రజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు శ్రీహోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణము వారు పూర్వమే గోడ పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొంది ఉందరు. The day itself, where they could listen to the word of God, the minute itself, where they could listen to the word of God, ఎప్పటికీ వాళ్ళు మారు మనసు పొందేవారు. కొన్ని సంవత్సరాలు చెప్పినా కూడా బాప్టిస్ట్ తీసుకుంటానికి టైం ఉంది సార్. జాగ్రత్త వినాలి. ఇవన్నీ మన లోపల మనం చూస్తున్నాం. వాడి ఎందుకు బాప్టిస్ట్ తీసుకోవట్లేదు? వాక్యం వింటున్నావు కదా,
చూస్తున్నావు కదా, మందిరంలో ఉంటున్నావు కదా, వాట్ హ్యాపెన్ టు యూ అని దేవుడు వాడు ప్రశ్నిస్తున్నాడు. వారికైతే ఎప్పుడు చెప్పాను ఆ రోజునే మారు మనసు పొందుకునేవాళ్ళు. ఎందుకు తోలు సీదో వాళ్ళకి చెప్పలేదంటే వాళ్ళు అన్నిలుగా ఉంటున్నారు, భయంకరమైన విగ్రహారాధికులుగా ఉంటున్నారు. అయినప్పటికీ వారు దేవుని సత్యవాక్యమునందు భ్రష్టత్వము లేని మనస్తత్వమును, తృష్ణను, దేవుని యొక్క ఆత్మీయతను కలిగినటువంటి దప్పిక కలవాలని దేవుడు యోచించి ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అని అంటున్నారు చూడండి, పూర్వమే గోడ పట్ట కట్టుకుని మూట వేసుకొని మారు మనసు పొంది ఇద్దరు. ఆ వాక్యం రావడానికి ముందుగానే ఆయన ఏదో గొప్పవాడని, ఆయన వాక్యం ఏదో సత్యం ఉందని, వాక్యం వినవసరం లేదు, అంత గొప్ప దేవుడని విశ్వసించేవారని అంటున్నాడు ఆయన. అనగా అంత అన్యజనాలుగా ఉన్నవారు చాలా మంది అనేక మంది అలా ఉన్నారు. ఇంతకుముందు చెప్పేది సామ్రాజ్యం అమ్మ భయం వస్తుంది, నీళ్ళలో ముంచితే చచ్చిపోతే. ఆ రోజు చెప్పాను అమ్మా నేను అంత మరణాన్ని గురి కాబోతున్నట్టు అది మాత్రం నాకు కావాలి కావాలి నాకు ఇప్పటికీ సాక్ష్యమే అమ్మా. అంత్య కుటుంబం నుంచి అంత మాత్రమే కాకుండా అట్లా ఇది పట్టుకొని వాకలు పట్టుకొని ఈ మెట్లెక్కి సంస్కారానికి వచ్చి ప్రతిసారి తను అక్కడ కూర్చున్నాయి. రేపు వండర్ఫుల్ ఉమెన్. దేవుడు అంటే ఇలాంటి మనస్తత్వం గలవాడు దేవుడు. అలాంటిది ఆ స్త్రీ. ఇక్కడ సంఘంలో ఇప్పుడు కాదు ఏదోనంటే ఎప్పుడో ఏదోనంటే తెగులొచ్చిపోయారు మనకు చాలా మంది. అవి రక్షణ ఏముంది, అలాగా యాక్సిడెంట్లు అయిపోయారు చాలా మంది. రక్షణ ఏముంది. మా కిషోర్ గారు మామగారు సరే చెప్పారు మీ అందరికి, రక్షింపబడిన కుటుంబంలోనే పెద్ద అవసరం జిల్లా అవసరం అందరూ రక్షించబడ్డారు. ఇంట్లో ఆయన అక్కడే మరణించేటప్పుడు అడుగుతున్నాడు, బెడ్ మీద ఉంది. ఎవరికి సాధ్యం అది? మంచివాడు అండి, ద బెస్ట్ ఇండివిజువల్. అలాంటి స్థితిలో దేవుడు వారందరి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చూడండి, ఒక అద్భుతమైన మాటని 24 విమర్శన ముందు నీ గతి కంటే సొదొమ దేశము వారి గతి ఓర్వతగిన దేవుడని మీతో చెప్పుచున్నాను. నేను జడ్జిమెంట్ రోజున దేవుడట మనల్ని ఇట్లా బేరీ చేస్తాడంట, వాళ్ళని ఇలా బేరీ చేస్తాడంట. గతి అనే తెలుగు వాడిని వాడుతున్నాడు దేవుడు. గతి అనే తెలుగు వాళ్ళలో ఉన్న భావం ఏంటంటే ఓర్వ తగినది, ఇబ్బందికరమైనది, చీకటికి సంబంధించినది. నీవు ఆ యొక్క 16 దేవుడు మాట్లాడేటువంటి ఆ ధనవంతుడైన వాడు అనుభవిస్తున్నాడే, అది ఓర్వ తగిన గతి. నాకు దాహం ఇవ్వు అని అడుగుతుంటాడే, అక్కడంట కాలుతుంది కానీ మాటలాడమంట, చావడంట. ఇక ఇబ్బందికరమైన మాటలతో కూడిన ఆలోచన ఉంటుందట. అడిగంటే ఏమంటారు మన వాళ్ళు, ఎవరైనా ఇంట్లో పిల్లలు పాడినప్పుడు, వాడు చెడ్డగా ఉన్నప్పుడు చెప్తే కూడా వినలేదంటారు. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నీ గతి ఎలాగనే ఉంటుంది. ఆ యొక్క గతిలో ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ యొక్క తూరు వాళ్ళక ఆయన ఏం కోరుకోలేదు, మనుష్యుల్ని ఒకటే కోరుకున్నారు, మారు మనస్సే. ఈ మనస్సుని ఇన్ ద ప్లేస్ మారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని మనస్సుని తీసివేసి వేరే మనస్సుని పెట్టడం. మన తెలుగులో
మన కలోక్యల్ లాంగ్వేజ్ లో మారు తల్లి అనే మాటని మనం వింటాం. ఒక స్త్రీ మరణించినప్పుడు ఆ స్త్రీ బదులుగా ఒక స్త్రీ ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆవిడ తల్లిగా ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఆవిడ అంటారు మారు తల్లి అంటారు. అనగా తల్లి రూపంలో తను చేసే క్రియలన్నీ ఒక తల్లికి ఉండే లక్షణాలు, ప్రేమ, అభిమానము, ప్రేమించే స్థితి, స్వార్థము లేకుండాటము, కష్టపడటము, ఇవన్నీ తల్లులకు ఉండే లక్షణాలు. ఓర్పు. ఆ మారు తల్లి అనే మాటను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే మనకున్నటువంటి పూర్వపు భావాలన్నీ కూడాను దేవుడికి ఇష్టమైన తల్లికి ఉండే లక్షణాలన్నీ ఆ మారు తల్లిలో చూపిస్తుంది. కాబట్టి ఆ గుణగణాలని మీరు దేవుని యొక్క గుణగణాలని ఉంచలేని భావన ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొంది ఉండుదురు ఆయన అంటూ ఆ మాటలో ఈ మాటను చెప్తున్నాడు. ఓర్వకలిగినని మీతో చెప్పుచున్నాడు. జడ్జిమెంట్ రోజున ఓర్వకలిగినది. మీరందరూ కోర్టులకు వెళ్ళేవో లేదో కానీ మేము కోర్టులోనే సాక్ష్యాలు చెప్పి మీరు చేసిన కేసుల గురించి చెప్తూ ఉంటాం. ఆ చెప్పేటప్పుడు వారికి శిక్ష పడకుండా జడ్జి ఒక మాటను అంటాడు, కొట్టి వేయబడేది కేసు అంటాడు. ఆ రోజున వారి సంతోషం ఎలాగుంటుందంటే ఈ ఓరం ఆడు ఎంత సంతోషంగా బయటకు వస్తాడంటే ఆ రోజు శిక్ష వేసే రోజులు వాడు స్థితి ఎలాగుంటుందంటే ఓరం లేదు, వెళ్ళిపోవాల్సిందే. అలా ఉంటుంది ఆ శిక్ష. రేపు మన శిక్ష కూడా అలాగనే ఉంటుంది. దానిలోకి మనం వెళ్ళకూడదని దేవుడు ఏమంటున్నాడంటే మారు మనస్సు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అర్థమవుతుంది కదా? మారు మనస్సు పొందని వారిని, ఆయన మాటలు విన్నవారిని, ఆయన వాక్యము విన్నవారిని, ఆయనతో నివసింపని వారిని, రోజు సంఘానికి వచ్చి కానుకలు వేసి దేవుని కొరకు మారు మనస్సు లేక జీవించే వారి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళా ప్రతినట్టుల గద్దింపసాగెను అంటే, గద్దింపసాగెను అంటే ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్. ప్రతి నిత్యము చెప్పినా కూడా మీరు మార్పు రావట్లేదు, పూర్వపు స్థితి మీలో ఉన్నది, వాక్యంలో సత్యం వెలుగుగా జీవిస్తున్నారు అని సంఘాల గురించి, విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిలోకి బాగా డీప్గా వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 1వ శతాబ్దంలో తామస్సుతో మన బ్లడ్ అంతా కూడా ఏషియన్ బ్లడ్. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఏషియాలో పుట్టాడు. మనం ఏషియన్స్. ఏషియన్ బ్లడ్ ఎట్లాంటిదంటే యూదులు ఎక్కడ వాళ్ళు? ఏషియా వాళ్ళు. ఈ బ్లడ్ లో ఉన్న లక్షణాలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు, దేవుని అసలు దేవుని తెలుసుకున్న వారు మన వాళ్ళు. అది వచ్చిన పాపం. నిజ దేవుని తెలుసుకోవడానికి అడ్డమైనవి ఇవన్నీ. దాంట్లో ఇట్లా గంటగా బొట్టు పెట్టుకోకూడదంటగా, దీంట్లో చీర కట్టుకోకూడదంటగా, లంగా వేసి ఎందుకండి ఇవన్నీ పెట్టి దేవునికి దూరపరుస్తారు? నేను ఒకటే చెప్పే, మన సంఘంలో 15-20 ఏళ్ల క్రితం గోడ కత్తిరించి వస్తున్నారు బొట్లన్నీ. పెట్టుకోండి, బొట్లు పెట్టుకోండి. మీ భర్తకి సంబంధించిన బొట్లుంటే పెట్టుకోండి. మీ ఏ దేవుడిని పూర్వం ఆరాధించారో ఆ భర్త నాకు అన్ని దేవుడు మీకంటే ఎక్కువ తెలియదు చెయ్యాలి. నేను వెళ్ళలేని దేవాలయం లేదు, హిందూ దేవాలయం అందరూ చెప్తున్నాను. నేను
శనీశ్వరుడి దేవాలయంలో కూడా వెళ్ళాను, శివాలయంలోకి వెళ్ళాను, వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాను, లక్ష్మణ్ జూలా, హరిద్వార్ ఇవన్నీ కూడా నేను ఈవెన్ గంగలు కూడా కొనుకొచ్చా. మీరు కొరిగారు లేదు అన్ని చూసొచ్చా, ఏమి లేదని తెలుసుకొని వచ్చి. ఎందుకంటే నాకు బ్రాహ్మణ స్నేహితులు ఎక్కువ కాబట్టి వాళ్ళతో పాటు ప్రతి గుడిలోకి వెళ్ళొచ్చా. ఎక్కడ ఏమి లేదు, సత్యం లేదని కూడా గ్రహించి చెప్తున్నా మీ అందరికి. మీరేం చేస్తున్నారు? ఈ బొట్లు పెట్టుకుంటారు. అయ్యో మీ భర్త బొట్టు పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. భర్త లేదంటే మనకు గుర్తేగా, ఏమో పెట్టుకోకూడదని బొట్లు తీసుకొచ్చుకోవాలి. అసలు బొట్టు ఎందుకు పెట్టారు మన ఇండియాలో? భర్త బొట్టు పరాయి పురుషుడు స్త్రీ వైపు చూడకుండా ఉండటానికి పెట్టారు. ఎంత గొప్ప స్థితి అంటే ఆ స్త్రీకి బొట్టు ఉండగానే భర్త ఉన్నాడు కాబట్టి చూడకూడదు, ఆ వైపు మెట్లు కాబట్టి ఆ వైపు చూడకూడదని కండిషన్ ఇండియాలో. ఇవన్నీ పోయి వెచ్చులు అయిపోయింది. 4 ఏళ్ళకి పెట్టిన 5 ఏళ్ళకి కూడా పెడతారు, పెట్ట అవసరం లేదు, 2 ఏళ్ళకి పెట్టాలి. ఈ బొట్టు పెట్టే కూడా ఎక్కడ పెట్టాలి? 2 కనుపాపల మధ్యలో పెట్టాలి. ఈ పద్ధతులు ఏ కూడా తెలియదు. ఆ స్థితిని తర్వాత నుంచి మన అమ్మాజీ ఉంది కదా, అంతకుముందు ఇంత బొట్టు పెట్టేది, దెబ్బకు తీసేసేది, మొత్తం తీసేది తెల్లారి నుంచి భర్తకు సంబంధించబడి. సో సత్యము బోధించినప్పుడు వినాలి. సత్యాన్ని అలాగా దేవుడు అందుకని ఆ తూరుని పెంచుకుంటున్నాడు. ఆ ప్రదేశంలో, తూరు దేశంలో ఒక స్త్రీ ఉంది, ఆవిడ గురించి చెప్తారు చూడండి. మ్యాథ్యూస్ 15లో ఒక స్త్రీ గురించి 24వ వచనాన్ని చదువుకుందాం. తూరు దేశంలో ఉన్న స్త్రీ 15:24. నేను పంపబడలేదని అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పారు. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఇది మన ఇండియన్ స్టైల్ నేను చెప్తున్నాను. మన దేశంలో ఇలాంటి మనస్తత్వం కలవాలి, అది సత్యం బోధించలేకపోతున్నారు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సుందరుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ప్రాంతంలో స్త్రీ ఒకటి వచ్చి, సీనియర్ ప్రాంతంలో ఉన్న స్త్రీ ఇప్పుడు ఏమి చేసింది అంటూ ఆ వాక్యం ఎలాగ ఉంటుందంటే, ఆ రొట్టె ముక్కలు అనేవి క్రింద పడితే తింటాయి కదా కుక్కలు. ఒకవేళ మీ కుక్కలుగా వచ్చేమో, కానీ మీరు తినే ఆహారమే కదా వాక్యం అని అర్థం. ఆ వాక్యము మీరు పుట్టించే వాక్యమే కదా స్వామి అని దేవుడు అంటే, దేవుడు వెంటనే ఎవరిని అలాంటి భావన మనకు కలవాలి, అలాంటి ఉద్దేశాలు మనకు ఉండాలి. దేవునితో ఉండే మారు మనసులో ఆ మారు మనసుని మనం పట్టుకోలేక స్టిల్ వీఆర్ లాగరింగ్ and dragging ourselves towards the darkness, lagging from the lightness of the Lord. ఇవన్నీ దేవుని కథలు కాదని, ఇందులో అంతంత భావాలు ఉన్నాయి. ఆ భావాలు తెలుసుకోలేకపోతున్నామా? ఎవడు అంటుందండి, ఆవిడ తగ్గించుకుంటుంది. ఆ తగ్గించుకునే గుణం మనలో లేదు. మనకు మనముగా తగ్గించుకొని దేవుని దృష్టిలో ఉండే గుణగణాలు లేవని ఆమె చెప్తుంటే, ఆయన మాట్లాడిన మాటలు
నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడి మొక్కలు తిరుగు కదా. కాబట్టి దేనికి కొరగాని వారు ఆ కుక్క పిల్లలు ఛాయని బయటికి పోవాలా, కట్టేస్తే పక్కన ఉండాలా, అంతే కదా కుక్కలు. కానీ ఆ యజమాని ఏం తింటున్నాడో అవి తింటాయి. అది కూడా కాబట్టి ప్లేస్ లేదు, ఆ వాక్యమే లేదు. ఆ వాక్యాన్ని ఏదో అట్లా ఇట్లా పెట్టి దాన్ని వాక్యం వచ్చే ప్లేస్ లోకి వెళ్తే ఏదో అవుతుంది అనుకుంటారు. కాదు కాదు, వాక్యం ముఖ్యం మనకి. ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి, భుజించాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. కుక్క పిల్లల వల్ల, క్రీస్తు వారి వల్ల. అది వారి మనసులో ఉన్న లక్షణాలని దేవుడు చెప్తున్నాడు. వేళ ఆ స్థితిలోనికి మనం ఎదగాలి, అని దేవుడు మాట్లాడుతున్నాడు. తూరు సీదోను ప్రాంతంలోకి బెత్షెబా వారు కూడా మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 45వ వచనం చూద్దాం. 6:45. వెళ్ళడని ఇక్కడ బేత్షెబా ముందుగా వెళ్ళుడని హుమ్మను పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరున్న బేత్షెబాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశారు. ఇక్కడ భావం చూడండి, వాటిని జనసమూహానికి ఏమంటున్నారు తెలుగు మాట అక్కడ, పంపివేయునంతలో. ఇదిలాగా జరుగుతూ ఉంది, వాళ్ళు వెళ్తూ ఉంటారు, మీరు బెత్షెబా వాళ్ళకంటే ముందుగా మీరు వెళ్ళి అక్కడ ఉండండి బెత్షెబా. ఆ బెత్షెబా గురించి దేవుడు చెప్తున్నాడు. అంటే వారికి మీరుగా ఉన్నటువంటి నీతియుక్తమైన జీవితాన్ని కనుపరచండి దేవుడి కొరకని అర్థం. మీరెలా మీరు అవసరాలే, నాకు పనులు ఉన్నాయి, నేను పంచ కట్టుకోవాలి, మంట వేసుకోవాలి, పై పని చేసుకోవాలి, దూకోవాలి, లేకపోతే రంగుమూత రంగు వేసుకోవాలి, అది కాదు దేవుడు అని చెప్పేది. యూ షుడ్ హ్యావ్ టు బి ది పర్ఫెక్ట్. ఆస్మాన్ గారికి 85 years ఆ రోజుకి మహాభారత దైవజనుడు కుష్టివాది వచ్చింది. వాళ్ళందరూ వచ్చారు, డాక్టర్స్. వాళ్ళు డాక్టర్లు చెన్నై నుంచి వచ్చారు. కుష్టివాది వచ్చిన వాళ్ళు, చచ్చిపోయి మరణించిన వాళ్ళు, అంత గొప్ప దైవజనుడు. ఆయన పెట్టుకోవచ్చు కదండి సెక్యూరిటీ. ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఓపెన్ చేయడానికి ఈ స్టేజ్ నుంచి అక్కడ వెళ్తుంటే జనం ఆయన తాకాలని ఆ పరిశుద్ధాత్మగా తాకడానికి ప్రయత్నం చేశాను. నేను బాగా దాన్ని పెట్టకుండా నేనే ఇక అతన్ని ఇలా పట్టుకొని అక్కడ తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రార్థనగా తీసుకొని ఇక్కడ వరకు, ఎందుకని మధ్యాహ్నం నేను కొద్దిగా అంటుకొని వాళ్ళు అలాగే పెద్ద దైవజనులుగా ఉండి అలా నువ్వు చేస్తానంటే ఎన్ని మంచాలు వచ్చినాయి తెలుస్తా మీకు. గ్రౌండ్ మీద మంచాలేదు, డెడ్ బాడీస్. వాళ్ళకి లేవు. కానీ ఇక్కడ ఒక మాట ఒకటి చేస్తారు కూడా, తుపాకులు కావాలంటే సైడ్ కుర్రాళ్ళు ఎట్లా పెట్టుకొని నడుస్తున్నారు. అవసరం లేదు, మరణిస్తే పోతావు. ఏమైంది? ఎవరినాడు పౌరులు భక్తుడు? క్రీస్తే లాభము. దేవునితో ఉన్నారని చెప్తున్నాను. ఇంతకంటే గొప్ప జీవితం అక్కడ తెలియని జీవితం పరమున్నది, అదే లాభం. మీరు పెట్టుబడి పెట్టండి, ఇక్కడ డబ్బులు కాదు, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పెట్టండి. గాడ్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్. అదే దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు.
మరి యొక్క సత్యాన్ని 1 రాజుల గ్రంథము 22:19 ఆహాబు అనే వ్యక్తి గురించి చదువుదాం. ఆహాబు 1 రాజులు 22:19. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. అబ్బబ్బబ్బబ్బ, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూసారైనా ఎవరున్నట్ట? సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచితిని. దేవుని రేపొద్దున మనం కూడా చూడాలి, ఆయన యొక్క వైభవాన్ని మనం చూడాలి. సైన్యమంతా కూడా ఆయన చుట్టుపక్కల ఉన్నట్ట. నెక్స్ట్ చదువుల మాట. ఆహాబు రామోత్కిలాల మీదికి పోయి అక్కడ ఓడిపోయినట్టుగా ఎవరు అతన్ని ప్రేరేపించినని సెలవీయగా. అంటే దేవుడే నీకు విజయం ఇస్తాడు, అంతేకాని నీ బలం చాలు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నీ పక్షమున ఆయన సైన్యము పనిచేస్తుంది. నీ పక్షమున ఈ యొక్క లోకంలో ఉన్న అపవాది లేక నీ యొక్క శత్రువు ఓడిపోతాడని గుర్తించుకోమని ఈ మాట చెప్తున్నాడు. ఆ సైన్యం అంతా కూడా ఆగబోత పక్షులు అంతట. మరలా ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు. పేతురు భక్తుడు మార్క్స్ వార్త 14:32 ఒక మాటను చదువుకుందాం. 14:32. వారు నిలబడిన చోటుకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చే వరకు వీళ్ళు ఇక్కడ కూర్చుంటుందని తన శిష్యులతో చెప్పి, శిష్యులందరూ ఉన్నారు, 2 శిష్యులే తీసుకున్నాడు. వాళ్ళందరూ ఏం చెప్తున్నాడు? ఏమంటే దేవుడు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఆయన చెప్పిన పని చేయకపోయి నిద్రపోవటం మొదలు పెట్టారు. అదే వాక్యాన్ని విన్నప్పుడు మనం కూడా అంతే. ఆ కథలాగా వింటాం, ఇంటికెళ్ళి వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయం. ఒకసారి 24 hours లో ఒకసారి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టి భక్తి అనేది విరిగిపోయింది అతనికి దేవుడి మీద. అది కానీ ఇవన్నీ ఏంటంటే బూటకం అంటారే, నాటకం బూటకం. దానివల్ల ఏమవుతుందంటే దేవునికి దూరస్తులు పోతాం. అదే ఇప్పుడు వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తే చేయటాన్ని నేర్చుకోవాలి. కానీ మనము కొండ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు ఏమంటాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఎక్కడ కొండలో ప్రార్థన చేయకుండా ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళు ఎక్కడ వేయాలండి? రాళ్ల మీద చిన్న చిన్న గుచ్చుకుంటాయి. ఆయన ఇంట్లో ఉదయాన్నే లేచాక కొండకే వెళ్తాడట ప్రార్థనకి. అక్కడ ఆయన మోకాళ్ళు వేస్తాడంట. అది పోయి మనం దాని బరుపు పెట్టి అక్కడ క్వశ్చన్ ఉందా లేదా? ఇప్పుడు కొత్తగా వస్తున్నాయిగా బరుపులు, ఆన్లైన్లు, అమెజాన్. అదే వాడిని దేవుని కొరకు మనం వెనక చూడకూడదండి. అది దేవుడు ప్రార్థన చేయమన్నాడు. వారికంటే ముందుగా మీరు ఉండండి అన్నాడు. ఇవన్నీ మన జీవితాల్లో స్థిరపరచుకోవాలి. నెక్స్ట్ మనము యోనా భక్తుడి గురించి ఒకసారి చూద్దాం. 3:6-8 మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని గుర్తించుకోవాలి. ఒకవేళ దేవుడు మనసు పెట్టుకొని మనుషులు ఏమీ పుచ్చుకోకపోవడం, పచ్చళ్ళు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ నీళ్లు తాగకూడదు. ఏంటండి పశువులు గొర్రెలు ఏంటి అసలు? వాటికి కూడా గోరు పట్టలేటండి. పాసిబుల్ ఉందా చెప్పండి, నాకు తెలియకడుగుతాను. ఫెయిత్ అండి. ఆ విశ్వాసంతో మహారాజు క్రిందకి దిగి రాజు సీట్లో దిగి ఏమంటున్నాడా తల్లి? ఒక్కవేళ దేవుడు ఆయన బుద్ధి మన సహాయం చేస్తాడేమో.
మనం మాత్రం ఉండాల్సిన విడిగా ఉందాం. అది నేను చెప్పండి మీ అందరూ కూడా. ఒకవేళ మన మీద కోపం ఉండొచ్చేమో, ద్వేషం ఉండొచ్చేమో, మన మీద మన పాపములు అడ్డపడొచ్చేమో, ఏ రకమైన మనకి ఆశీర్వాదం లేమో వాళ్ళు చేస్తారు. మనం ఉండాల్సిన విధిని మనం ఉందాం. ఏ మాత్రం ఆయన మనల్ని హాని చేయని మహారాజు గారు చెప్తున్నాడు. ఎంత విశ్వాసం చెప్తున్నాడంటే, రాజుగారు ఆజ్ఞయించి పశువులు కూడా వదిలేండి, పశువులకి అన్నం పెట్టి కాకుండా మేతయ్య కాకుండా ఉడుకుంటే పశువులు పొడిచి పారటం, కోపలు ఉంటే ఇట్లా గుచ్చుకుని అది కూడా సైలెంట్ అయినాయండి. పశువులు కూడా ఎక్కడంటే అది 50 అనుకుంటా, అవి కూడా ఉపవాసం పడేయంట. 52 వాటర్ లేక ఇబ్బంది పడుతుంటే భక్తుడు 50 భక్తుడేమో ప్రార్థన చేస్తున్నాడు. ఇవి కూడా ఆ దేవుణ్ణి ప్రార్థన చేసే స్థితిలో అవి ఉన్నాయట. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. 20వ వచనం 1వ అధ్యాయంలో 21 నదులు అగ్ని చేత మేత స్థలములు కాలిపోని చూచి పశువులను అవన్నీ చూసి వచ్చి దేవుడు మనబెడుతుంది ఏంటంటే పశువులు వాటి తట్టండి, మనకేనండి అది లేదు. వరంటే ఎట్లా ఉంటుంది, పశువులు అరుస్తుంటే ఎలాగుంటుంది, కేక. నేను అనుభవించాను నా పరిశుద్ధాత్మ టచ్ అయినప్పుడు మధ్యరాత్రుల్లో ప్రార్థనలో నా చుట్టూ ఉన్నటువంటి చెట్ల మీద పశువులు పక్షులు కేకలు పెట్టింది. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకది. మధ్యరాత్రులు అన్నటువంటి పశువులు రోజు పడుకునేవి పశువులు. ఆ తర్వాత దైవజనుల గురించి చెప్పారు, జాగ్రత్తగా ఉండండి సార్, ఆత్మదేవుని పట్టుకున్నాడు. ప్రార్థన జరిగించాడు. ఒక అధ్యాయం అంతా చదివితాడు దేవుడిని అప్పచెప్త ప్రార్థనలో. ఆ ప్రార్థనలో దేవుడిని ఆ రోజు నాకు తాకడం దయచేశాడు. పశువులు మొర పెడతాయి, మనం పెట్టం. ప్రార్థన మారు మనసులో ఉన్న లక్షణాలు. నాకు ఈ మధ్య సంతోషం ఏంటంటే, సామ్రాజ్య బాబు ప్రార్థన చేస్తుంది, సత్యవతి ప్రార్థన చేస్తుంది. అది దేవుడు ఆత్మతో వారిని తాకుస్తాడని అర్థం. మన పద్మ ప్రార్థన చేస్తుంది, అమ్మాయి బైబిల్ చదువుతుంది. దేవుడి కృప లేదంతా కూడా దేవుడి కృప అండి. మహాదేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ, పాపము బయటపడుట. ఈ మానవ మనస్సు పశ్చాత్తాపంలో ఈ శరీరము పాపభూషితమైన శరీరం కాబట్టి నీవు దేవునితో ప్రార్థించి జీవించేటప్పుడు అది బయటకు వస్తుందట, బయటపడుతుందట. నువ్వేం దాని బావిలో నీళ్లు పెట్టుకోలే కొన్ని. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది హోలీ గోస్ట్ విచ్ ఈస్ ఇన్ యువర్ బాడీ. తరిమి వేస్తుంది. యెషయా భక్తుడు చెప్తున్నాడు చూడండి, 30వ అధ్యాయంలో శక్తివంతమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మ నియమింపని సంధి చేసుకోండి. ఆత్మ నియమింపని సంధి పాపముతో. ఆత్మ ఉన్నప్పుడు ఏమైంది? ఆ సంధి లేనిక. ఇది బైబిల్ గ్రంథం పరమ సత్యాలతో కూడిన గ్రంథం అంటే ఇదే. మానవులకు ఉన్న బలహీనతల గురించి తెలియచేసి ఆయన సన్నిధిలో జీవించి ఆనందించడానికి ఇచ్చే యోగికరమైన వాక్యాలు ఇవి. మొట్టమొదటి ఏమన్నాడు రా ఆ వాక్యం 1వ వచనంలో, పాపము ఒక
ఉంటే ఇంకోటి ప్లస్ అయిపోతుంటది. కూర్చుకొనుట తెలుసు కదా, కూర్చుకోవటం అంటే మరలా కూర్చుకోవటం. పూలన్నీ వచ్చి గుచ్చుకొని ఎట్లా చేస్తుంటారు, దండలా కూర్చుకొని ఇక్కడ పెట్టుకుంటారే, దాన్ని కూడా సరిగా లేకపోతే ఆమెకు కుట్టే అమ్మాయిని తిడతారే, సరే కొట్టడం కూడా రాదని. అలాగే పాపాన్ని కూడా అలా కూర్చుకుంటారు. ఎందుకు? మీలో ఆత్మశక్తి లేకపోతే మారు మనసు సరైనకు అది నథింగ్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆ స్థితిలో మనం ఉండాలి. టైం లేదు కాబట్టి హృదయ కాఠిన్యం నుంచి కూడా దేవుడు నిన్ను విడుదల చేస్తుంది. 3 అంటాడు హీబ్రూస్ పత్రిక. నేను మీరు ఆయన శక్తిని కోటను పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు ఆయన చెప్పిన కనుక పాపం భ్రమచేత మీరు ఎవరైనా కఠినపరచబడకూడదు. నేను అరవై సమయం ఉండగానే ప్రతి దినము హృదయంలో వృద్ధి చెప్పగలను. ఎందుకంటే రెండో మాట ఎందుకు మనకి ఆ చివరి మాట చెప్తాడు? మన సహవాసములో ఉన్న గొప్ప లక్షణం అది. ఆ భావన మనకు కలగాలి, విమర్శ కాదు. మహాదేవుడు మాట్లాడుతున్నాడు, హృదయ కాఠిన్యమును పెంచుకోవద్దు. బికాస్ ఆఫ్ ద సిన్ ఆటోమేటిక్ గా మనుషులు మారిపోతారు, ఒకలాగా అయిపోతారు అనమాట. అది లేనప్పుడు ఏం లేదు, హ్యాపీ, నథింగ్ విల్ హ్యాపెన్, అందరికీ సంతోషమే. ఇలాగ ఒక కాపరి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆయన వస్తువులన్నీ ఆయన చూస్తుండగానే కొట్టేస్తున్నాడు ఒక సేవకుడు. తీసుకెళ్తుంటే ఈయనకి ఇంపార్టెంట్ వస్తువు కూడా ఈయన పక్కనే పెట్టుకుంటే దాన్ని కూడా కొట్టేసిపోతున్నాడు. ఈయన పలుకొని పర్లేదు, ఏంటో ఈ వస్తువు తీసుకున్నాడు అనట్లేదు. తర్వాత ఆయన స్నేహితుడు వచ్చి అడిగాడు, ఆయనకు అవసరాన్ని తీసుకుపోలే, ఇప్పుడు నాకు అవసరమే, నాకంటే ఎక్కువ అవసరం అనుకుంటే వాడు తీసుకొని వెళ్తాడు, ఇంకో మంచి ఖరీదు కలిసి వస్తువు తీసుకొని. ఇది రియల్లీ హ్యాపెండ్ స్టోరీ చెప్తున్నా. అంటే హృదయ కాఠిన్యం నుంచి బయటకు వచ్చేసాడు కదా, ఆ స్థితిలోనికి ఎదగబడినాడు మహాదేవుడు. మన మారు మనసు అనేది అలా ఉండాలి. చాలా ఉన్నాయి, వదిలేక ఇవ్వబడి టైం లేదు కాబట్టి. సడుగుట శోధింపబడుట 1 కొరింథీ 13:13 ఈ మాట చదువుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఎవరిని వచ్చాం వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ ఏముంటే సడుక్కోటాలు ఏముంటాయా? చిన్నపిల్లల్ని ప్రేమిస్తాం కదా, వాళ్ళు వచ్చి బాక్స్ బేసుకుంటా ఏమన్నా అంటాం మనం. మా చుట్టులోనైతే ఆ ఒక అవసరమైతే నేను చేయకపోతే ఈ పీకింది మీకినట్టే ఉంటుంది. ఆనందం నాకు ఏమో మీకిందని చెప్పి ఆమె చూస్తుంది రెండవ. ఆమె వచ్చి ఏది లేదు లేకపోయినా నన్ను మీకెళ్తుంది. వచ్చి మా నాన్న కొట్టలేదు, మా అమ్మ కొట్టలేదు, మన పొద్దుగా కొట్టలేదు, ఇది కొట్టం. ఇవన్నీ కూడా దేవుని యందు ప్రేమతో ఉన్నప్పుడు ఇవన్నీ కొట్టివేయబడతాయి. గుళ్ళనే పక్కన పెడతాం. పశ్చాత్తాపడుట మహాదేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ భక్తుడు 12 ఒక మాటను తెలియజేస్తున్నాడు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటినీ పెద్దగా లేకు మా చదువులను అర్పించుచున్నాము, మీరు అంగీకరింపదగినవి కాదే అంటున్నది. దర్శభాగం ఇచ్చాము, కాలుకి ఇచ్చాము, సంఘంలో చేసాము, చేసాము. చాలా మంది నేను ఏదైనా మన మాతృ సంఘాలన్నింటిలో నేను నేర్చుకున్నది
మాకు అనౌన్స్మెంట్ జరిగింది అనుకో మా నార్త్ ప్యారిష్ లో, ఇది వాళ్ళు నేనే ఇవ్వాలన్నట్టుగా వెళ్ళిపోతాం మేము. అక్కడ పోటీ వాళ్ళు వచ్చేసాం, వాటికి అయిపోయింది వేసింది సార్ అన్నట్టు. కానీ ఇది ఉండదు, ఈ మాట ఉండదు. పాపములను గురించి మాత్రం ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. నిర్లక్ష్య భావాలు మనలో తీసేయాలి. 2 పేతురు 2:10 ఈ భావాన్ని చదువుకుందాం. 2 పేతురు 2:10. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షణ ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. అంతే, దేవుడి యొక్క ఆత్మీయతో కూడిన భావాన్ని పేతురు భక్తుడు, ఇది ఎంతో పరమ సత్యం. ఇది దేవుని యొక్క శక్తిని గురించి చెప్పాడు. మన లోకరీతిగా ఉన్న జీవితాన్ని గురించి కూడా చెప్తున్నాడు. శరీరానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన, ఈ 2 మనకి దేవుని చెప్పి మనం దీన్ని వదలమంటున్నాడు దేవుడు. శరీరానుసారమైన అది సాతానుకు సంబంధించింది కాబట్టి ఈ జీవితంలో రేపు అక్కడి నుంచో పెడతారంట ఆయన జడ్జిమెంట్ లో. దానికి వెళ్ళొద్దు మనం. మానవ మనస్సు పశ్చాత్తాపం అనేది దీని వెనక దాగిన ఆత్మీయ సత్యాలు నేర్చుకునే వేళ, అంటే మైండ్ ఆఫ్ ద గాడ్ గురించి ఆయన మాట్లాడాడు. తూర్పు దేశాన్ని అప్రిషియేట్ చేస్తూ అంటూ చివరికి మన బతుకు ఎలా ఉండబోతుందంటే, ప్రకటన 20:12 చదువుకొని దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని చూస్తాం. గొప్పవారేమి చూచితిని, గొప్పవారేమి ఇది గమనించాల. కాలుకిచ్చిన వాళ్ళకే బైబిల్ చదివిస్తారు, కాలుకిచ్చినోడే ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. అసలు రాంగ్ కాన్సెప్ట్ అది. లేదండి, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. సంఘంలో ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చదవాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. అందుకని మన సంఘంలో రొటేషన్ అందరూ చేయాలి. చేయగలిగిన వాళ్ళందరూ, పాటలు పాడగలిగిన వాళ్ళందరూ. అప్పుడే దేవుడు ఆశ్చర్యకరంగా మారుస్తాడు. కానీ పక్షంగా ఉన్నటువంటి వాడు నేర్పిలేడు అసలు. అందుకే ఏమన్నారా ఇక్కడే, కొద్దివారేమి అని యాకోబులోనే ఎక్కడ రాస్తాడు. బాగున్నవాడని కానీ ముందు కూర్చోబెడతారు యాకోబు పత్రికలని. రెండు సార్లు కూర్చోండి సార్, దానికి మొదలు సొంత సీట్ అయినట్టు. మొదలు కళ్ళు మూయిందని ఆ సీటు ముందే పడబెడతారు అక్కడ పెట్లో. అక్కడ కూర్చోలేగా, కూర్చోబెట్టరు. మళ్ళీ అంటూ ముట్టు ఇంకేముంటే దాన్ని 3 రోజులు స్నానం, బట్టలు తీయాలి. ఎన్ని ఇవో మళ్ళీ బట్టలు తీసేద్దాము, సంటులు అంటులు తోవటం లేదు. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. జూడ్ 15-16 చదువుకొని ముగించుకుందాం. యోధా 15-16 ఒకటే అధ్యాయము. ఇట్లా నేను ఇది బాగా వినండి మీరు. ఎన్నిసార్లు రాస్తాడు ఈ మాటలు. భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన కార్యములు, భక్తిహీనులైన పాపులు ఒప్పించుటకు ప్రభువు వచ్చును. భక్తిహీనత కూడా కఠినమైన మాటలు, పాపము అంటే ఇద్దరిని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు అన్యులైన వారు ఎవరైతే క్రైస్తవులు విమర్శిస్తారో వాళ్ళ గురించి, క్రైస్తవులైన వాడు పాపంతో మాట్లాడే
ఈ రెండింటికి ఇద్దరికి ఒకటే జడ్జిమెంట్ అంట. అందులో ఎవరెవరు రాశారా ప్రవక్తలని? ఆదాము మొదలు. ఆదాము కూడా ఏంటి ఇప్పుడు? ప్రవక్తే. అసలు ఆత్మ సత్యాలని యూద మామూలు భక్తుడు కాదు. ఆ అధ్యాయంలో ఉన్న 21-22 వచనాలు ఉంటాయి. బైబిల్ గ్రంథం అంతా 22 వచనాలు ఉంటుంది. చదవండి మీరు. కాన్సెప్ట్ అండ్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ది గాడ్ విల్ బి దేర్ ఇన్ దట్ జూట్. ద బెస్ట్ వర్సెస్ అనమాట. అన్ని ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది దేవుని మనస్తత్వం ఏంటో అందులో రాస్తాడు. నరకం రాస్తాడు, పాపం రాస్తాడు, చీకటి రాస్తాడు, మనుషుల యొక్క మనస్తత్వాలు రాస్తాడు, పరలోకం రాస్తాడు, రక్షణ రాస్తాడు, తీర్పు రాస్తాడు. ఇంకేం కావాలి మనకి? కాబట్టి ఇవన్నీ మానవ మనసు ద్వారా మనం పొందుకొని దేవుడికి అత్యంత సమీపమైన బిడ్డలుగా ఉండాలని మహాదేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.